అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆత్మానుభవం. ఆత్మానుభవం అంటే ఏంటో తెలుసుకుందాం. అది ఎలా పొందుతామో అన్నది కూడా తెలుసుకుందాం. సహజంగా మనం ఈ పదం ఉపయోగిస్తూ ఉంటాం. ఆత్మానుభవం అనే పదం చాలామంది ఉపయోగిస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఒక రకంగా ఎవరైతే ఆత్మానుభవం పొందుతారో అంటే ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుంటారో వారు చివరి జన్మలో ఉన్నట్టే వారి లక్ష్యం సాధించినట్టే. మరి ఆత్మానుభవం అంటే ఏమిటి అంటే నేను ఆత్మను అన్నట్టుగా జీవించగలగాలి. నేను ఆత్మను అన్నట్టుగా జీవించగలగాలి. దానినే ఆత్మానుభవం అంటారు. అలా జీవించాలి అంటే ఎవరైనా సరే ముందు నేను ఆత్మను అని తెలుసుకోవాలి. నేను ఆత్మను అని తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడం అన్నది 3 రకాలుగా జరుగుతుంది. నేను ఆత్మను అన్నది ఎలా తెలుసుకుంటారంటే 3 రకాలుగా తెలుసుకుంటారు లోకంలోని మానవులు. 1 చదవడం, వినడం ద్వారా. 2 అతీంద్రియ శక్తుల ద్వారా. 3 చనిపోవడం ద్వారా. ఈ 3 రకాలుగా ప్రతి ఒక్కరూ నేను ఆత్మ అని తెలుసుకోగలుగుతారు. ముందు చదవడం, వినడం ద్వారా ఎలా తెలుసుకుంటారో తెలుసుకుందాం. ఎవరైనా సరే గత జన్మల్లోనే కొంత జ్ఞానం పొంది ఉన్నవారు పదాలు నేను ఏ రకంగా వాడితే ఆ రకంగా రాస్తేనే మీకు కరెక్ట్ అర్థం వస్తుంది, లేకపోతే అర్థం మారిపోతుంది. అది ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి. అందుకే అంత స్లోగా చెప్తున్నా. ఎవరైనా గత జన్మల్లోనే కొంత జ్ఞానం పొంది ఉన్నవారు ప్రస్తుత జన్మలో సద్గురువులను ఆశ్రయించినప్పుడు వారి బోధలకు ప్రభావితమై వారు చెప్పినట్లే చేయడం ద్వారా అంటే ఆచరించడం ద్వారా నేను దేహం కాదు, నేను ఆత్మను అన్నది పూర్తిగా విశ్వసించి అంటే నమ్మి నేను ఆత్మను అన్నట్టుగా జీవిస్తారు, అంటే ప్రవర్తిస్తారు. ఇలాంటి వారు ఆత్మానుభవం పొందినట్టే. మీరు చూడండి, రమణ మహర్షుల వారిని కనుక మనం చూసినట్లయితే ఆయన ఆత్మానుభవం పొందినవాడు. అందుకే ఆయన నేను ఆత్మ అన్నట్టుగానే జీవించాడు. అంటే ఆత్మకే ప్రాముఖ్యం ఇచ్చాడు, దేహానికి ప్రాముఖ్యం ఇవ్వాల. దేహ అవసరాలు చూసుకున్నాడు అంతే. దేహ సుఖం కోసం కానీ, దేహ అలంకారం కోసం కానీ, దేహ భోగం కోసం కానీ ఆయన ఏమీ ఆలోచించాల. దేహ అవసరాలకే పరిమితమయ్యాడు. 100% నేను ఆత్మ అన్నట్టుగా జీవించడమే కాదు, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా అదే బోధించేవాడు. నువ్వెవరో తెలుసుకో అంటే నువ్వు ఆత్మ అని తెలుసుకో. నువ్వు దేహం అన్నట్టుగా జీవిస్తున్నావు, నువ్వు దేహం కాదు, అదే బోధించేవాడు ఆయన. ఆయన జీవించాడు, బోధించాడు. మన పత్రి గారిని చూసుకున్నా 100% ఆత్మ అన్నట్టుగానే జీవించారు. ఆయన ఉంటే అనుభవించేవారు, లేకపోతే లేదు. ఆయన చేసే పనులన్నీ ఆత్మ కోసమే, అదే బోధించేవారు. ఆయన బోధించిన ఆ స్థాయిలో లేని వారికి అర్థమయ్యేది కాదు. ఆ స్థాయిలో ఉన్నవారు మనలాంటి వారు అర్థం చేసుకున్నారు. అలాగే నేను కూడా 90% ఆత్మకే ప్రాముఖ్యం ఇస్తున్నాను. నాకు తెలుసు మీరందరూ కూడా రకరకాల స్థాయిల్లో ఉన్నారు. మీలో కొంతమంది 10% జీవించవచ్చు ఆత్మ అన్నట్టుగా, కొంతమంది 30% జీవించవచ్చు, కొంతమంది 50% జీవించవచ్చు, ఇంకా ఎక్కువ జీవించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పనులన్నీ చేయడం వల్ల తీవ్ర సాధన, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన సందేశాలు వినడం, ఈ ఆత్మ సేవలు
చేయడం వల్ల మీరు కూడా మెల్లిమెల్లిగా మీ శాతాన్ని పెంచుకుంటున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరంతా ఇదివరకటి మీరు కాదు. మీలో చాలా మార్పొచ్చింది. ఇంకా పెంచుకోవాలి. ఈ పాయింట్ మీకు వర్తిస్తది. చదవడం, వినడం ద్వారా అన్న పాయింట్ మీకు వర్తిస్తది. నెంబర్ 2, అతీంద్రియ శక్తుల ద్వారా నేను ఆత్మను అని తెలుసుకోగలుగుతారు. ఇంకా కొంతమంది సద్గురువులను ఆశ్రయించిన వారు తప్పనిసరి అండి సద్గురువుని ఆశ్రయించడం. సద్గురువు అంటే నువ్వు ఆత్మవు అని బోధించగలిగేవాడే, సత్యాన్ని బోధించగలిగేవాడే, సత్యం వైపు నడిపించగలిగేవాడే సద్గురు. అలాంటి సద్గురువులను ఆశ్రయించినప్పుడు వారు చెప్పిన సాధనలను శ్రద్ధగా ఆచరిస్తే సాధనా తీవ్రతను బట్టి అతీంద్రియ శక్తులను పొందుతారు. ఒకటి దివ్య నేత్రం. అతీంద్రియ శక్తులు అంటే దివ్య నేత్రం పొందడం. 2 సూక్ష్మ శరీర యానం చేయడం. దివ్య నేత్రం ద్వారా ఆత్మను కూడా తెలుసుకుంటారు. అంటే 3వ కన్ను. మన వాళ్ళు చాలా చీప్‌గా చూస్తారు దీన్ని. మహాభారత యుద్ధంలో ఆత్మ అంటే ఆ పరబ్రహ్మ, ఆయన విశ్వరూపం కృష్ణుడు చూపించినప్పుడు ఈ కళ్ళతో చూడలేకపోయాడు అర్జునుడు. అప్పుడు ఆయనకి కృష్ణుల వారు దివ్య నేత్రం ప్రసాదించడం జరిగింది. దాంతో చూడగలిగాడు. అలాగే కొంతమంది సూక్ష్మ శరీర యానం చేస్తారు. ఇవన్నీ అతీంద్రియ శక్తులు. ఈ భౌతిక శరీరంలోంచి ఈ శరీరం లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం వెలుపలికి వస్తుంది. అది ఎప్పుడైతే వెలుపలికి వచ్చిందో భౌతిక శరీరం అక్కడే ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది, ఓ నేను ఇక్కడ పైన ఉన్నాను, ఆ కింద ఉన్నది నేను కాదన్నమాట అని. అయితే నేను ఆత్మనన్నమాట అన్నది అక్కడ అర్థమవుతుంది. అలా వీటి ద్వారా దివ్య నేత్రం ద్వారా, సూక్ష్మ శరీర యానం ద్వారా నేను ఆత్మ అన్నది రూఢిగా తెలుసుకుంటారు. వాళ్ళకి సందేహం ఉండదు. ఇప్పుడు మనలో చాలా మందికి సందేహం ఉండొచ్చు. ఓ పక్క నుంచి కరెక్ట్ అనుకుంటూ ఉంటాం, మళ్ళా సందేహపడుతూ ఉంటాం. నేను ఆత్మనేటి. అలాంటి వారు నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తారు. ఆత్మకే ప్రాముఖ్యం ఇస్తారు. ఇలాంటి వారు ఆత్మానుభవం పొందినట్టే. ముఖ్యంగా ఈ మమకారాలు ఉన్నవాళ్ళు, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, ధనం మీద ఉన్నవారు కొద్దిగా కూడా నేను ఆత్మ అన్న స్పృహ లేనట్టే లెక్క వాడికి. ఏదో ఇందులోకి వస్తారంతే. వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు. కాలక్షేపం కోసం చదివినట్టు చదువుతాడు, తెలుసుకుంటారు అంతే. మమకారం లేకపోవడం అంటే వాళ్ళని వదిలేయడం కాదు. ఆవిడ నా భార్య, వాడు నా భర్త, వాడు నా పిల్లవాడు, ఆవిడ నా కూతురు, ఈ ధనమంతా నాది పూర్తిగా విశ్వసించడం, అందులో లీనమైపోవడం. కొద్ది శాతం కూడా వీరు నేను ఆత్మ అన్న భావన లేనట్టే లెక్క. అలా మనం చేసే పనుల్లో, మాట్లాడే మాటల్లో, ప్రవర్తనలో, మనం ఇచ్చే ప్రాముఖ్యంలో నేను ఆత్మ అన్నదానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎంతసేపు దేహారోగ్యం చూసుకుంటూ, కోరికలు, సంకల్పాలు వాటి గురించే ప్రాముఖ్యం ఇస్తూ వాటిలోనే మునిగిపోయి ఉంటే 1% కూడా నేను ఆత్మ అన్నది వాడికి లేనట్టే లెక్క. నేను బాగుంటే చాలు, నా సంసారం బాగుంటే చాలు, నా సంపాదన బాగుంటే చాలు. ఇదేమీ ఆత్మ అన్నట్టుగా జీవించడం కాదు. రమణ మహర్షి గారిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఆయనలా జీవించమని కాదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వండి. నేను చూస్తున్నాను, చాలామంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రారు. ఏమంటారంటే సెలవులు లేవండి అంటారు. ప్రతి ఉద్యోగికి ఎన్నో సెలవులు ఉంటాయి. ఆ సెలవుల్ని దేహానికి ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. ఆ సెలవులు ఆత్మకు ఉపయోగించుకోండి. అప్పుడు మీరు ఆత్మ అన్నది తెలుసుకున్నట్టుగా అవుతుంది. లేదు
సెలవు లేకపోయినా సెలవు పెట్టారు, జీతం కట్ అవుతుంది. మీకు వచ్చే ధనంలో జీతం కట్ అవుతుంది. అంతకన్నా ప్రమాదం ఏం లేదు. పై అఫీషియల్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. నేను ఆత్మ అన్న అవగాహన పెరిగే కొద్దీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. అంచేత ఇలా అతీంద్రియ శక్తులు అంటే దివ్యనేత్రం, సూక్ష్మ శరీరయానం ద్వారా నేను ఆత్మ అన్నది రూఢిగా తెలుసుకుని నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తారు. వీరు కూడా ఆత్మానుభవం పొందినట్టే. నెంబర్ 3, నేను ఆత్మ అని ఎలా తెలుసుకుంటానంటే నెంబర్ 3, చనిపోవడం ద్వారా. ఇది చాలా జన్మలు తీసుకోవడం వల్ల జరుగుతుంది. ఎవరికైనా సరే చనిపోయిన ప్రతిసారి నేను ఆత్మను అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నిసార్లు చనిపోతారో అన్నిసార్లు తెలుస్తుంది. ఇంచేత చనిపోవడం అంటే ఆత్మైన మనం శరీరాన్ని వదిలి బయటికి రావడం. బయటకు వచ్చిన మనకి ఆ శరీరం కింద కనిపిస్తుంది. ఏమిటి నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఇంతకీ ఎవరు నేను అన్నది ఆలోచించినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కింద పడి ఉన్నది నేను కాదు, ఈ పైన ఉన్నదే నేను. సూక్ష్మ శరీరయానంలో ఆ సిల్వర్ కార్డ్, ఆ కనెక్షన్ ఆత్మకి శరీరానికి తెగిపోదు. సజ్జింపోయినప్పుడు ఆ సిల్వర్ కార్డు కట్ అయిపోతుంది. అదే తేడా. అంచేత ఎన్ని జన్మలు తీసుకున్నాడు అంటే చనిపోతేనే ఇంకో జన్మ వచ్చేది. అలా ఎన్నోసార్లు చనిపోవడం వల్ల చనిపోయిన ప్రతిసారి నేను ఆత్మను అన్నది స్పష్టంగా తెలుస్తుంది. కానీ మాయా ప్రభావం వల్ల మర్చిపోతారు. అలాంటి వారు 350 జన్మలు దాటినప్పుడు వారు ఒక సద్గురువును ఆశ్రయిస్తారు. ఆ సద్గురువు ద్వారా ఆధ్యాత్మిక త్రిరత్నాలు పాటిస్తారు. ఏమిటంటే అవి శ్వాస మీద ధ్యాస ధ్యానం, 2 ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బోధలు వినడం. ఇవి పాటిస్తారు. ఇవి పాటించడం వల్ల వీళ్ళు జ్ఞానం పొందుతారు. జ్ఞానం పొందడం వల్ల మాయ నుంచి బయటపడతారు. నేను దేహం కాదు అని తెలుసుకుంటారు. నేను ఆత్మను అని తెలుసుకుంటారు. ఆత్మకు ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తారు. చివరకు 100% ఆత్మ అన్నట్టుగా జీవించగలుగుతారు. వీరు కూడా ఆత్మానుభవం పొందినట్టే. ఇలా లోకంలో ప్రతి ఒక్కరు 3 రకాలుగా ఈ ఆత్మానుభవం పొందుతారు. జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు. తామెవరో అనుభవపూర్వకంగా జీవించగలుగుతారు. వీళ్ళని ఏమంటారంటే సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవారు అంటారు. సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవారు. వీరు సత్యలోకం చేరుకునే అర్హత పొందినవారు. వీరు మరలా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. వీళ్ళని పూర్ణాత్మలు అని అంటారు, సహ సృష్టికర్తలు అంటారు, కో క్రియేటర్స్ అని కూడా అంటారు. మానవుడు పరాకాష్ఠకు చేరుకున్నవాడు. మరి మనం కూడా ఎన్నో జన్మలు తీసుకోవడం వల్ల 350 జన్మలు దాటి ఉండడం వల్ల పత్రి గారి మార్గంలోకి ఆకర్షితులయ్యాం. మీరు ఖచ్చితంగా 350 జన్మలు దాటి ఉండడం వల్ల మన క్లాసులకి ఆకర్షితులు అవుతున్నారు. మనకండా వస్తున్నారు. జూమ్ ఏంటి, భీమవరం క్లాసులేటి, స్పెషల్ క్లాసులేటి, ఎక్కడ జరుగుతున్నా మీరు హాజరవడమే కాదు, ఎంతో సిన్సియర్గా ఆ క్లాసులను అనుసరిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, సాధన పెంచుతున్నారు. నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నారు. ఆ శాతాన్ని పెంచుకుంటున్నారు. జీరోలో ఉన్న మనం
మెల్లిమెల్లిగా పెంచుకుంటున్నాం. 10, 10 నుంచి 20. ఎంత సిన్సియర్గా మీరు ఈ క్లాసులన్నీ ఫాలో అవుతూ ఉంటారో, వేస్ట్ చేయకుండా ఖాళీ దొరికితే చాలు, అవకాశం కల్పించుకుని కూడా ఈ భీమవరం అన్నది, ఈ జూమ్లు అన్నవి మానకుండా కంటిన్యూ చేస్తే ఈ శాతం పెరుగుతుందండి. ఆత్మ అన్నట్టుగా జీవించే శాతం పెరుగుతుంది. ఇది ఎంత పెరిగితే మీరు అంత అదృష్టవంతులండి. మీకు డబ్బు ఉందా లేదా, మీరు స్త్రీయా పురుషుడా, పిల్లవాడా పెద్దవాడా, ఏ కులము ఏ కాస్ట్, ఆత్మకి ఏం లేవు, ఇంకా ఎన్ని అనవసరం. నేను ఆత్మ అన్నట్టుగా ఎంత ఎక్కువ జీవిస్తూ ఉంటే మీరంత గొప్పవారండి. అదే చెప్తూ ఉంటాను. పత్రి గారి పరిచయం కాకముందు 100% నేను దేహం అన్నట్టుగానే జీవించా. కానీ పత్రి గారి పరిచయం అయ్యాక, అంటే అటువంటి సద్గురువుని పట్టుకున్నాక అర్థం చేసుకున్నా. వెంటనే నాలో మార్పు. ఆ భీమవరంలో సార్ ఎన్నోసార్లు వచ్చాడు. ఎంతోమంది ఆయన్ని వింటున్నారు. అందరూ ఈ స్థాయిలో రాలేదే, ఏదో ఒక పర్సంటేజ్లో ఉన్నారంతే. మీరు ఇంకా గమనిస్తే మన సొసైటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఉద్యోగం చూసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, సంసారం చేసుకుంటూ దీని మీద కొంచెం దృష్టి పెట్టారు. కానీ నేను అప్పుడే నాకున్న వ్యాపారాలన్నీ మూసేయడమే కాదు, వదిలేశాను. 100% దీని మీదే నేను దృష్టి పెట్టాను. పత్రి గారు ఎలాగా ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా దీని మీద ఉన్నారో, నేను వ్యాపారాన్ని వదిలేసి పూర్తిగా దీని మీదే ఉన్నాను. ఈ పనులే చేస్తాను నేను. మొదట్లో అంత అవకాశాలు ఉండేవి కావు. ప్రకృతి నాకు ఇంకా మంచి అవకాశాలు కల్పించింది. ఇంకా ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అనుకున్నాను నేను. చేసేది చేస్తే రావాల్సింది వస్తుంది. ఇంచేతంటే వ్యవహారాలు ఎక్కువ చూసుకోవాల్సి వచ్చేది. ఇది చేస్తూ అవి చూసేవాడిని. ఇప్పుడు మా అబ్బాయి భీమవరం రావడం వల్ల అన్నీ వాడు చూసుకుంటున్నాడు. నాకు 100% ఈ పని మీద ఉండే అవకాశం వచ్చింది. పత్రి గారు చెప్తూ ఉండేవారు, రెస్ట్ తీసుకోవాలి. నాకెందుకో రెస్ట్ తీసుకోబుద్ధి కాదు. ఆయన కష్టపడుతూ ఎలా తిరిగేవాడో, కష్టపడుతున్నా నాకు తిరగాలనే ఉంటుంది. అంత కృషి చేస్తే ప్రకృతి సాకారం ఉంటుంది, సందేహం లేదు. ఎవడెలా చేసుకుంటాడో అలాంటి ఫలితమే పొందుతారు. ధ్యానం చేయడం వేరు, సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం వేరు. తీవ్రంగా ధ్యానం చేస్తే, అంటే తపస్సు చేస్తే తపోలోకం, సత్యాన్ని ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుంటే సత్యలోకం చేరుకుంటారు. ఇప్పుడు ఆ ప్రయత్నమే మనమంతా చేస్తున్నాం. 350 జన్మలు దాటకపోతే వాడి వల్ల కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. అసమాషి కాదు. మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి, కొంచెం కష్టపడండి, కొన్నిటిని త్యాగం చేయండి, మమకారం వదలండి, జ్ఞానం పెంచుకోండి, ఈ మాయలోంచి బయటపడండి. ఈ జన్మలోనే 100% సాధిస్తారు. ఎందుకు సాధించరు? నేను భీమవరం క్లాస్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, భావం వదిలేయండి. ఎప్పుడు నేను ఆత్మ అన్నది మర్చిపోకండి. ఆ స్థితి పెంచుకునే ప్రయత్నం చేయండి. అదే నేను మీకు బోధించేది. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.